హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. పెళ్ళైన తర్వాత స్త్రీ ఆధార్ కార్డులో సర్నేమ్ ఏ విధంగా చేంజ్ చేయాలని చాలామంది అడుగుతున్నారు. సర్నేమ్ చేంజ్ చేయడానికి స్త్రీ ఆధార్ కార్డులో కావాల్సింది ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ అండి. సో నాకు తెలిసిన వరకైతే నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే మెయిన్గా కావాలి. కొన్ని ఆధార్ కార్డ్ సెంటర్లో ఏంటంటే ఓటర్ ఐడి కార్డు ప్రస్తుతం పెళ్ళైన తర్వాత ఏ పేరు అయితే మీకు కావాలో ఆ పేరు అయితే మీరు ఓటర్ ఐడి కార్డులో చేంజ్ చేసుకొని రండి, నేను అప్డేట్ చేస్తున్నాను అంటున్నారు. ఇంకా కొంత ఆధార్ కార్డ్ సెంటర్లో ఏంటంటే రెసిడెన్స్ సర్టిఫికేట్లో మీకు ఎట్లా పేరు కావాలో అట్లా అప్డేట్ చేయించుకున్న సర్టిఫికేట్ తీసుకొని రండి, నేను ఆధార్ కార్డులో అప్డేట్ చేస్తాను అని అంటున్నారంట. సో ఈ సెకండ్ థర్డ్ పాయింట్ అయితే నాకు ఐడియా లేదండి. సో నాకు తెలిసిన వరకు అయితే సర్నేమ్ చేంజ్ చేయాలి అంటే కేవలం మ్యారేజ్ సర్టిఫికేట్ ఒకటే కావాలి అని నాకు మాత్రం తెలుసు. కానీ ఇక్కడ ఒక పెద్ద తప్పు చేస్తారు మీరు. అదేంటంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఆ స్త్రీ, ఆ ఆడకూతురు ఒకవేళ చదువుకోవాలని, పై చదువుల కోసం చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి నా సజెషన్ ప్రకారం చేంజ్ చేయకండి. ఎందుకంటే చదువులో ఉన్నత విద్యలో ప్రాబ్లం రావచ్చు. లేదా ఆ స్త్రీ, ఆ ఆడకూతురు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న తరుణంలో కూడా దయచేసి చేంజ్ చేయకండి. లేదన్నా వీటన్నిటికీ ఏం ప్రిపేర్ అవ్వట్లేదు, లేదు చదవడం ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఆధార్ కార్డులో సర్నేమ్ అనేది చేంజ్ చేసుకోండి. ఎందుకు అంటే ఒకసారి మీరు ఇటు చేంజ్ చేసుకుంటే కనుక, ఇప్పుడు పెళ్ళైన తర్వాత అత్తగారింటి పేరు సర్నేమ్తో కనుక మీరు పేరు చేంజ్ చేసుకుంటే కనుక, చేంజ్ చేసుకునేటప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ పెడతారు, ఓకే బాగానే ఉంది. మళ్ళీ ఇటు వచ్చేటప్పుడు చదువుకుంటే ఎస్ఎస్సి మేమో పెట్టి చేంజ్ చేయవచ్చు. కాకపోతే 100 కారణాలు ఉండొచ్చు, 100 రకాల 99% రిజెక్ట్ కావచ్చు. కాబట్టి ఒకటికి 2 సార్లు ఆలోచించి మీరు సర్నేమ్ చేంజ్ చేసేటప్పుడు మీకు అంటే నేను ఆలోచించుకోమని అంటున్నా. ఫస్ట్ ఆలోచించుకొని రండి, అప్డేట్ చేసుకోండి అని అంటున్నా. ఓకే. సో మీరు చాలామంది కావాలి అంటే ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే ఉమెన్స్ని, వాళ్ళ ఆడవారిని ఒక్కసారి అడగండి, అక్క లేకపోతే మేడం మీ యొక్క ఆధార్ కార్డులో ఎట్లా ఉంది మీ పేరు అని అడగండి. ఖచ్చితంగా వాళ్ళు చదువుకున్న ప్రకారమే పేరు ఉంటుంది. కావాలంటే ఒకసారి అడగండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక పేరు అనుకుంటారండి, పెళ్ళిలో ఒక పేరు అనుకుంటే ఆ పేరుతో పిలుచుకుంటే సరిపోతుంది కదా. ఎందుకంటే ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యేటప్పుడు, పై చదువులు చదివేటప్పుడు ఆధార్ కార్డే ఇప్పుడు అన్నిటికీ ప్రామాణికంగా మారిపోయింది, మనందరికి తెలుసు. అండ్ ఆధార్ కార్డు ప్రకారమే మనకు పాన్ కార్డు వస్తుంది. ఇప్పుడు ఉద్యోగాలు చేయాలంటే, శాలరీ పడాలంటే మనకు పాన్ కార్డే ముఖ్యం. అంటే యాజ్ పర్ ఆధార్ పాన్ కార్డే వస్తుంది. అండ్ ఇటు క్యాస్ట్ కావాలంటే క్యాస్ట్ వస్తుంది. అండ్ ఒకవేళ రేషన్ కార్డు మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే ఆధార్ ప్రకారమే రేషన్ వస్తుంది. ఇవన్నీ చిక్కులు ఉంటాయి. ఒకవేళ కనుక మళ్ళీ మీరు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇటు సర్నేమ్ పెళ్ళైన తర్వాత సర్నేమ్ చేంజ్ చేశారు. సో అత్తగారింటికి పేరుకి ఆధార్ కార్డులో మారింది. ఈ అమ్మాయి పేరు మీద ఒక ప్రాపర్టీ కొన్నారు, లేకపోతే ఇంకేదో కొనుక్కున్నారు. అప్పుడు పరిస్థితి మళ్ళీ ఇటు చేంజ్ కావాలంటే చాలా కష్టం కావచ్చు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.